హాయ్ ఫ్రెండ్స్, నా పేరు షణ్ముఖ శివచంద్ర. నేను యోగా థెరపిస్ట్. గత 10 సంవత్సరాలుగా నేను యోగా ఇండియాలో అండ్ ఫారిన్ కంట్రీస్లో టీచ్ చేస్తున్నాను. ఈరోజు మీకు ఏన్షియంట్ యోగిక్ ప్రాక్టీసెస్ నేను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను అనమాట. ఈ ఏన్షియంట్ యోగిక్ ప్రాక్టీసెస్ మన రొటీన్లో మనం ఇన్కల్కేట్ చేసుకోవడం వల్ల వీ కెన్ లీడ్ అ వెరీ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్. సో ఈ ఏన్షియంట్ యోగిక్ ప్రాక్టీసెస్లో ఈ ఫస్ట్ ఎపిసోడ్లో నేను మీకు ఉషా పాన చికిత్స గురించి చెప్పబోతున్నాను. ఉషా అంటే మార్నింగ్, పాన అంటే వాటర్, చికిత్స అంటే థెరపీ. ఈ ఉషా పాన చికిత్స చేయడం వల్ల మీకు ఎటువంటి డిజార్డర్స్ ఉన్నా మీ బాడీలో ఎటువంటి డిజార్డర్స్ ఉన్నా అవి డిజీజెస్కి కన్వర్ట్ కాకముందే మీరు తగ్గించేసుకోవచ్చు. ఈ ఒక్క ప్రాక్టీస్ ఒక 2 minutes రెగ్యులర్గా చేయడం వల్ల మీకు మీ హెల్త్ ఒక 60% మీరు సేఫ్ సైడ్లో ఉంచుకున్న వాళ్ళు అవుతారనమాట. సో ఈ ఉషా పాన చికిత్స ఏం లేదంటే పొద్దున లేవగానే గోరువెచ్చని నీళ్ళు ఒక 1 లీటర్ మనం తాగేసేయాలి. గల్ప్ చేసి తాగేసేయాలన్నమాట. బాటిల్ ఇలా ఎత్తేసామంటే గల్ప్ చేస్తూ ఫాస్ట్గా తాగేసేయాలి, ఆ ఫ్లడ్డింగ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి. మొన్న హైదరాబాద్లో రెయిన్స్ అంతా వచ్చినప్పుడు ఈ మూసిలో ఉన్న చెత్త మొత్తం ఆ ప్రెషర్కి ఎలాగైతే కొట్టుకెళ్ళిపోయిందో మన ఇంటెస్టినల్ సిస్టమ్కి లైనింగ్కి ఉన్న చెత్త చెదారం ఏదైతే ఉంటుందో మనం తిన్న ఫుడ్ డెబ్రిస్ అదంతా క్లీన్ అయిపోతుంది అనమాట. సో ఈ ఉషాపాన చికిత్స అనేది అంటే యోగిక్ ప్రాక్టీసెస్ ఎవరైతే రిజిడ్గా చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారంటే ఇట్ ఈజ్ లైక్ ఎన్ ఇంటర్నల్ బేతింగ్. మనం పొద్దున ఒకసారి స్నానం, రాత్రి ఒకసారి స్నానం ఎలా అయితే చేసుకుంటామో ఉషాపాన చికిత్స ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఇంటర్నల్ బేతింగ్. ఎవరైతే 4 glasses వాటర్, 1 లీటర్ వాటర్ తాగలేని వాళ్ళు ఉంటారో ట్రై టు స్టార్ట్ విత్ 2 glasses ఆఫ్ వాటర్. మెల్లిమెల్లిగా 2.5 glasses పెంచండి. మెల్లిమెల్లిగా 3 glasses 4 glasses రండి. సో ఈ 1 లీటర్ వాటర్ అనేది ఒక ఐడియల్ ప్రాక్టీస్ అనమాట. పొద్దున లేవగానే గోరువెచ్చని నీళ్ళు 1 లీటర్ నీళ్ళు తాగేసేసి ఒక 5 minutes 10 minutes మీరు నడవగానే లూజ్ మోషన్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది అనమాట. ఈ లూజ్ మోషన్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ రాగానే ఇండియన్ టాయిలెట్ సీట్ యూజ్ చేయండి. ఇక్కడ మీకు ఇంపార్టెన్స్ చెప్పాలి. ఇండియన్ టాయిలెట్ సీట్ ఈజ్ డిజైన్డ్ బై ఆయుర్వేదిక్ డాక్టర్స్ విత్ లాట్స్ ఆఫ్ అటెంటివ్ కేర్ అండ్ థాట్. అదే మీరు ఒక వెస్ట్రన్ టాయిలెట్ సీట్ తీసుకున్నారనుకోండి, వెస్ట్రన్ టాయిలెట్ సీట్ ఈజ్ డిజైన్డ్ బై అ కార్పెంటర్ ఫర్ మెడికల్ యూస్. అంటే ఈ రోజులలో వైడ్ అవైలబిలిటీలో ఉందనుకోండి కన్వీనియన్స్ ప్రకారము. కానీ ఆ కన్వీనియన్స్ ఎక్కువైపోయి ఆ మంత్స్ కొద్ది కన్వీనియన్స్ అయిపోయి, ఇయర్స్ కొద్ది కన్వీనియన్స్ అయిపోయి అదే టాయిలెట్ సీట్ ఫ్రీక్వెంట్గా యూస్ చేయడం వల్ల పొట్ట మీద ప్రెషర్ పడదనమాట. అదే మీరు స్క్వాటింగ్లో కూర్చున్నప్పుడు, ఇండియన్ టాయిలెట్ సీట్లో కూర్చున్నప్పుడు ఈ పొట్ట థైస్ నుండి లోవర్ అబ్డామిన్కి ప్రెషర్ పడడం వల్ల కంప్లీట్ వేస్ట్ విల్ కమ్ అవుట్ న్యాచురల్లీ వెరీ ఈజీలీ. ఈ ఇండియన్ టాయిలెట్ సీట్లో ఉన్న బెనిఫిట్ అది. వెస్ట్రన్ టాయిలెట్ సీట్లో అది లేకపోవడం వల్ల బాగా స్ట్రెయిన్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. లోపల రిటైన్ ఉండిపోయే మోషన్ ఉంటుంది. లైక్ దట్ అన్నోయింగ్లీ వీ క్యారీ మోషన్ ఫర్ నెక్స్ట్ డే ఆల్సో ఫర్ సమ్ టైమ్స్. సో ఇది కొంచెం మాట్లాడుకోవడానికి ఇబ్బందిగా ఉన్నా కూడా ఇంటర్నల్ క్లీనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మన ఇల్లు క్లీన్ లేకుండా మనం ఎలా ఫీల్ అవుతామో మన బాడీని క్లీన్ పెట్టుకోవడం అంత ఇంపార్టెంట్. సో అట్లాంటిది అనమాట. సో 1 లీటర్ వామ్ వాటర్ తాగానే బాడీ అంతా క్లీన్ అయిపోతుంది. ఒక 2 times 3 times మీకు ఫ్రీక్వెంట్ యూరినేషన్ చేస్తుంది. దట్ ఎంటైర్ ఇంటర్నల్ బాడీ ఈజ్ క్లీన్డ్ అప్. ఇప్పుడు మీరు డాక్టర్స్ కూడా తీసుకోండి, స్టమక్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ అంటారు. బట్ సి అవర్ ఏన్షియంట్ యోగీస్, రిషీస్ వర్ సో ఇంటలెక్చువల్స్, దే ఫెల్ట్ నాట్ జస్ట్ స్టమక్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్, కంప్లీట్ ఎలిమెంటరీ కెనాల్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ అని. సో మన ఎలిమెంటరీ కెనాల్ లెంత్ తీసుకుంటే మనం ఏదైతే తింటామో అది బయటికి రావడానికి ఇట్ హ్యాస్ టు ట్రావెల్ ఆల్మోస్ట్ 9 meters. 9 meters అంటే 3 metersకి మనం ఒక 1 floor అనుకున్నా కూడా ఒక 3 floors అంత హైట్ ఇంటెస్టైన్స్ ఉంటాయి మన సిస్టమ్, మన బాడీ లోపల. అంత కాంప్లికేటెడ్ సిస్టమ్ ఉందన్నమాట. సో ఈ డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించిన రిలేటెడ్ ఆర్గన్స్ ఏవైతే ఉంటాయో, లివర్, ప్యాన్క్రియాస్, గాల్ బ్లాడర్, అండ్ అట్ ది సేమ్ టైం 1 లీటర్ వాటర్ తాగినప్పుడు మీకు లోపల 10 to 15 minutesలో వాటర్ అంతా మెటబలైజ్ అయినప్పుడు ఈ బ్లడ్ లోపలికి వాటర్ అంతా కలిసిపోయినప్పుడు థిక్కర్ బ్లడ్ బికమ్స్ డైల్యూటెడ్ అండ్ బ్లడ్ సర్క్యులేషన్ బికమ్స్ మోర్ ఫాస్టర్. Likewise, you have got tremendous benefits. First is evacuating of waste from your body through urination, through stool, and once you drink warm water మొత్తం స్వెట్ పోర్స్ అన్ని కూడా ఓపెన్ అప్ అయిపోతాయి అన్నమాట. స్వెట్ అంతా వస్తూ ఉంటుంది అనమాట కూర్చున్న దగ్గర. ద లార్జెస్ట్ ఆర్గన్ ఆఫ్ యువర్ బాడీ ఈజ్ ద స్కిన్. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల మీ మోషన్లో స్మెల్ ఉండదు, స్వెట్లో స్మెల్ ఉండదు, బ్యాడ్ బ్రెత్ రాదు, యూరినేషన్లో కూడా స్మెల్ ఉండదు.
ద లార్జెస్ట్ ఆర్గన్ ఆఫ్ యువర్ బాడీ లోపల నుండి 5 లేయర్స్ అన్నీ హెల్దీ అవ్వడం వల్ల యూ విల్ బికమ్ మోర్ బ్యూటిఫుల్, యువర్ స్కిన్ విల్ బికమ్ మోర్ బ్యూటిఫుల్ అన్నమాట. అండ్ ఈ ఒక్క ప్రాక్టీస్ చేయడం వల్ల, నేను ఇది నేషనల్ జియోగ్రఫీ ఛానల్ హెడ్ క్వార్టర్స్లో కూడా అందరు ఎంప్లాయీస్కి చెప్పడం జరిగింది, 3 మేజర్ కిల్లర్స్ ఇన్ ద వరల్డ్ ఈజ్ హార్ట్ అటాక్స్, బ్రెయిన్ అటాక్స్, ఐ మీన్ స్ట్రోక్స్ అండ్ క్యాన్సర్స్. ఈ మూడింటిని మనం ప్రివెంట్ చేసిన వాళ్ళం అవుతాం న్యాచురల్గా. సింపుల్గా చెప్పాలంటే మన బాడీ లోపల సర్క్యులేటరీ సిస్టమ్ అనేది ఒక కాంప్లికేటెడ్ సిస్టమ్. ఇక్కడ నుండి సింగపూర్ తీసుకుంటే ఒక 6,000 కిలోమీటర్లు, విజయవాడ తీసుకుంటే 300 కిలోమీటర్లు, యూకే తీసుకుంటే 12,000 కిలోమీటర్లు. కానీ మన బాడీలో ఈ ఆర్టరీస్, వెయిన్స్, క్యాపిలరీస్ 1 into 1 పేర్చుకుంటూ వెళ్తే అవర్ సర్క్యులేటరీ సిస్టమ్ లెంత్ ఈస్ 97,000 kilometers. I repeat again, our circulatory system length is almost 97,000 kilometers, nearly to 1 lakh kilometers, 2.5 times around the earth. ఇంత హ్యూజ్ సిస్టమ్ మన బాడీ లోపల ఉంటుంది అనమాట. సో మన క్యాపిలరీస్ అనేవి మన హెయిర్ కంటే 15 to 20 times థిన్నర్గా ఉంటాయి అనమాట. దానిలోంచి రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, క్యాపిలరీస్ ఇవన్నీ, ప్లాస్మా ఇవన్నీ ట్రావెల్ అవుతూ ఉంటాయి. మన పంటి మీద ప్లాక్ అనేది ఎట్లా బిల్డప్ అవుతుందో, మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్ మనం కార్బోహైడ్రేట్ మెటబాలిజం మీద ఎక్కువ ఉంటాం కాబట్టి ఈ ఆర్టరీస్, వెయిన్స్, క్యాపిలరీస్ లోపల కూడా ప్లాక్ బిల్డప్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే మనం వామ్ వాటర్ తాగుతామో ఈ ప్లాక్ బిల్డప్స్ అనేవి న్యాచురల్గా రెడ్యూస్ అవుతూ ఉంటాయి. దీని ఎగ్జాంపుల్ నేను ఏమి ఇస్తానంటే, ఏ యూనివర్సిటీస్కి వెళ్ళినా, కాలేజెస్కి వెళ్ళినా, కార్పొరేట్స్కి వెళ్ళినా కూడా మనం ఒక బిర్యానీ తింటాము, ఆర్ఎల్స్ ఒక పలావ్ తిన్నారనుకోండి ఏదైనా రెస్టారెంట్లో, మీరు హ్యాండ్ వచ్చేసి వాష్ చేసుకుంటారు. ద వెయిటర్ బ్రింగ్స్ వామ్ వాటర్ అండ్ యూ విల్ వాష్ యువర్ హ్యాండ్, కంప్లీట్ ఆయిల్ అంతా బౌల్లోకి వచ్చేస్తుంది. అదే వెయిటర్ నార్మల్ వాటర్ తెచ్చారనుకోండి, అందులో మనం 10 నిమిషాలు గడిగినా ఆ సమ్మర్ అనేది వెళ్ళిపోదు అనమాట. అదే 10 నిమిషాలు మనం ట్యాప్ కింద గడిగినా కూడా మన చేతికి ఉన్న ఆయిల్నెస్ అనేది వెళ్ళదు. ద రీజన్ ఈస్, యాజ్ పర్ యోగా అండ్ ఆయుర్వేద, వామ్ వాటర్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ షార్ప్ వాటర్. సో నార్మల్ వాటర్ మాలిక్యూల్ సైజ్ ఎంత ఉందనుకోండి, దాన్ని మీరు గోరువెచ్చగా చేసినప్పుడు ద మాలిక్యులర్ సైజ్ బికమ్స్ స్మాలర్. దాన్ని ఇంకా వెయిట్ చేసినప్పుడు వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది గాలి లోపలికి. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఈ వామ్ వాటర్ మాలిక్యూల్స్ చాలా మన బాడీ లోపల 100 trillion cells లోపలికి ఈజీగా పెనిట్రేట్ అయిపోతాయి అన్నమాట. సో ఈ 100 trillion cells హెల్దీగా ఉండడం వల్ల మీకు ఎటువంటి క్యాన్సర్స్ రాకుండా ఉంటాయి. ఎజ్యూమ్ దట్ మీ బ్లడ్ సెల్స్ అన్ని హెల్దీగా ఉంటే బ్లడ్ క్యాన్సర్ రాదు, బోన్ సెల్స్ అన్ని హెల్దీగా ఉంటే బోన్ క్యాన్సర్ రాదు, ఐ సెల్స్ అన్ని హెల్దీగా ఉన్నట్టు ఐ క్యాన్సర్ రాదు, స్కాల్ప్ సెల్స్ అన్ని హెల్దీగా ఉంటే స్కాల్ప్ క్యాన్సర్ రాదు. ఇట్లాగా మీ బాడీలో ప్యాన్క్రియాటిక్ సెల్స్ హెల్దీగా ఉంటాయి, ప్యాన్క్రియాటిక్ క్యాన్సర్ రాదు, లివర్ సెల్స్ హెల్దీగా ఉండడం వల్ల లివర్ క్యాన్సర్స్ రావు. ఇలా క్యాన్సర్స్ రాకుండా ఉంటాయి. అండ్ ఈ వామ్ వాటర్ అనేది నేను చెప్పాను, ఇట్ కెన్ పెనిట్రేట్ ఇంటూ ఎనీ మాలిక్యూల్ and it can penetrate into even the fat molecules also which got built up in your arteries and veins, which are the main reason to get heart attacks. అది కూడా క్లీన్ అయిపోవడం వల్ల మీ సర్క్యులేటరీ ఫంక్షనింగ్ బాగా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. సో ఆ స్మూత్గా ఉన్నప్పుడు ఏం చేస్తుంది, మీ హార్ట్ అనేది కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజుకు ఒక 8,000 లీటర్ల బ్లడ్ని పంపు చేస్తుంది. 8,000 liters బ్లడ్ని మీ హార్ట్ పంపు చేస్తుంది. ఒక సంవత్సరానికి తీసుకుంటే 30 lakh liters ఆఫ్ బ్లడ్ ఇట్ విల్ పంప్. అవర్ హార్ట్ ఈజ్ అ సెల్ఫ్ సస్టైనింగ్ మెషిన్. ఈ సెల్ఫ్ సస్టైనింగ్ మెషిన్ గురించి మనం ఏం చేసే అవసరం లేదు. జస్ట్ మీరు సింపుల్గా ఒక జెంటిల్ సపోర్ట్ ఇవ్వాలి. దట్ సపోర్ట్ ఈజ్ నథింగ్ బట్ 2 minutes సపోర్ట్ ఎవ్రీడే, ఉషాపాన చికిత్స. సో దట్ ఒక 60 to 70% యూ కెన్ కీప్ యువర్ హార్ట్ అటాక్స్ అవే. యూ కెన్ ప్రివెంట్ ఆల్ దిస్ క్యాన్సర్స్, యూ కెన్ ప్రివెంట్ అవే. మీ బాడీలో ఉన్నటువంటి ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ హెల్దీగా ఉన్నప్పుడు యూ కెన్ ప్రివెంట్ అవే. అండ్ బ్రెయిన్ స్ట్రోక్స్ అని చెప్పాను. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఈజీగా ఉంటుందో, మీ హ్యాండ్స్, లెగ్స్, హెడ్ అనేది ఎక్స్ట్రిమిటీస్ అనమాట మన హార్ట్కి. ఈ ఎక్స్ట్రిమిటీస్ వారు కూడా బ్లడ్ సర్క్యులేషన్ అంతా ఈజీగా ఉండడం వల్ల మీకు బ్రెయిన్ అటాక్స్ రాకుండా ఉంటాయి, స్ట్రోక్స్ రాకుండా ఉంటాయి. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇక మీ బాడీలో ఉన్నటువంటి జనరల్ డిజార్డర్స్ ఏవైతే ఉంటాయో, గ్యాస్ట్రైటిస్ అనుకోండి, మళ్ళీ హెడేక్స్ అనుకోండి, ఇంకా వేరే సెవరల్ ఇన్ఫ్లమేషన్స్ అనుకోండి, బాడీలో ఏ ఇన్ఫ్లమేషన్స్ ఉన్నా కూడా జస్ట్ ఈ ఉషాపాన చికిత్స ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు చాలా క్లియర్ అయిపోతాయి అన్ని ప్రాబ్లమ్స్. అండ్ వీటి గురించి ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్స్లలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ట్రై టు ఫాలో దీస్ ఎపిసోడ్స్ సో దట్ యూ విల్ హ్యావ్ అ గ్రేట్ నాలెడ్జ్ ఓవర్ ఏన్షియంట్ యోగిక్ రొటీన్ ప్రాక్టీసెస్. ఈ ఏన్షియంట్ యోగిక్ రొటీన్ ప్రాక్టీసెస్ అనేది పూర్వం ఋషులు మునులు చేసే ప్రాక్టీసెస్ని హౌ ఫార్ వీ కెన్ ఇన్కార్పొరేట్ ఇంటూ అవర్
రెగ్యులర్ రొటీన్ అన్నది కాన్సెప్ట్. అది చేయడం వల్ల యూ కెన్ లీడ్ అ వెరీ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్. దిస్ ఈజ్ అ 15 years రీసెర్చ్ వర్క్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ మై గురు సుబ్రహ్మణ్యం గారు. హీస్ అ ఆంధ్ర బ్యాంక్ ఫౌండర్స్ గ్రాండ్ సన్. సచ్ అ గ్రేట్ పర్సన్స్ రీసెర్చ్ ఐఎమ్ ప్రమోటింగ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్. ఓకే, మీరు చేయండి, మీరు ప్రాక్టీస్ చేయండి. ట్రై టు ఫీల్ ద పాజిటివ్ చేంజెస్ అండ్ యూ ట్రై టు ప్రమోట్ యువర్ ఫ్రెండ్స్, వెల్ విషర్స్ అండ్ ఎవ్రీబడి. టు గెట్ మోర్ నాలెడ్జ్ ఓవర్ దిస్, try to visit my site www.yogachromium YOGACHROMIUM.com. Okay, thank you very much.